ట్రంప్తో స్నేహం చాలా కాస్ట్లీ అఫైర్లా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎలన్ మస్క్ 7 నుంచి 9 లక్షల కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నారు. దీంతో ఆయనకు ట్రంప్ ఏదో ఒక సాయం చేయాలని అనుకుంటున్నారా? మార్కెట్లో టెస్లాను మించిన ఈవీలు లేవా? ప్రపంచ కుబేరుడు టెస్లా యజమాని ట్రంప్ తో ఉన్నందుకు భారీ మూల్యమే చెల్లించారు. కేవలం 2 నెలల్లో 9 లక్షల కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నారు. మస్క్ సంపద ఆవిరైపోతోంది. టెస్లా కార్లను పాశ్చాత్య దేశాల్లో తిరస్కరిస్తున్నారు. లిబరల్స్ అంతా మస్క్ ను ద్వేషిస్తున్నారు. ట్రంప్ తో స్నేహం వల్ల మస్క్ కు లాభం చేకూరుతుందని అందరూ భావించగా దానికి విరుద్ధంగా జరుగుతోంది. అమెరికాలో ఉద్యోగులు, వలసదారులను సుంకాల పేరుతో విదేశాలను ఇబ్బంది పెడుతుండడమే ఇందుకు కారణం. ట్రంప్ కు మస్క్ కు నిరసనల సెగ తగులుతోంది. జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వరకు టెస్లా కార్లు అమ్ముడుపోవటం లేదు. దీంతో గత నెలలో టెస్లా కంపెనీ షేర్లు 30% పడిపోయాయి. ఎలాన్ మస్క్ సంపద $103 బిలియన్ తగ్గిందని బ్లూంబెర్గ్ సంస్థ అంచనా వేసింది. Special person, and these cabinet people are special people. These are very successful people, or they wouldn't have gotten, they've attained the highest heights of government, and I think they have fantastic relationship to Elon. And Doge has been incredible. Hundreds of billions of dollars of waste and fraud and abuse has been already found, and that doesn't mean they don't have a little bit of an argument here and there about something, or maybe personnel arguments. There's not too many contract arguments. Contracts have been found. This is much more than just personnel. We found hundreds of billions of dollars of fraudulent contracts, or very wasteful, but I think it's fraud. అంతా సవ్యంగా జరిగేదే. టెస్లా బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లో ఒకటైన టెస్లా మోడల్ Y మన దేశంలోకి రావచ్చని అంచనా. ఈ ఎలక్ట్రిక్ కారులో లాంగ్ రేంజ్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 531 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇది 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. టెస్లా నుంచే మరో కారు టెస్లా సైబర్ ట్రక్. ఇది గరిష్టంగా ఒకసారి ఛార్జ్ చేస్తే 547 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. టెస్లా కంపెనీ కార్లు వస్తే చాలా చోట్ల ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తుంది కాబట్టి చాలా సమస్యలు తొలగిపోతాయి. మన దేశంలో ఈవీ కార్లు వస్తున్నా వాటికి సరిపడా ఛార్జింగ్ స్టేషన్లు లేవు. ఇదే ప్రధాన అడ్డంకిగా ఉంది. అమెరికా లాంటి దేశాల్లో ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఈవీ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. కానీ మన దగ్గర లేదు. ఒక్క టెస్లా కంపెనీయే 60,000 ఛార్జింగ్ స్టేషన్లను నడుపుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో మొత్తం పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు 30,000 లోపే ఉన్నాయి. వాటిలో అత్యధికం కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నాయి. 2030 నాటికి 39 లక్షల ఛార్జింగ్ పాయింట్స్ ఉండాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తు మొత్తం ఈవీలదే. ప్రతి 20 వెహికల్స్ కు ఒక ఛార్జింగ్ పాయింట్ అవసరమవుతుంది.